ఈ దుర్దినాలలో, అపాయకరమైన దినాలలో దేవానికి వందనాలు నైనా. ఎవరు నశించిపోకుండా ఉండటానికి కొరకే దేవానికి వందనాలు. దాసులు భారమతి ఏర్పాటు చేస్తున్నటువంటి నాయన నీ కూటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్న నాయన. నశించిన వాళ్ళు వెతక రక్షించడానికి దేవాన్ని ఇచ్చిన గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభానికి వందనాలు. నాకంటే ముందు దాసులు ప్రార్థన చేశారు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాకు వెనక తిరిగి అయిపోతున్నటువంటి వాళ్ళ ప్రార్థన కూడా మీరు ఆలకించండి. ఈ కార్యాన్ని మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకర జరిగించమని మనం చేస్తున్నాము నాయన. నీకు వందనాలు. మీ సన్నిధి, మీ కాంతి, మీ ప్రసన్నత ఈ స్థలమంతా కూడా ఆవరింపచేయమని యేసుని ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, శక్తి కలిగిన నామమును బట్టి వినయముతో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, శక్తివంతుడా, దయాళుడా, సర్వకృపానిధి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడా, అనంత జ్ఞాని, అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవా, నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మాకంటే గనులైన వారు, గొప్పవారు, అందచందాల గలవారు అయ్యా ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. కానీ నీ ఉచితమైన కృపతో, నీ అపారమైన ప్రేమతో అయ్యా, ఏ యోగ్యత, అర్హత మాలో లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఏమిచ్చిన నీ రుణం తీర్చలేము నాయన. విరిగి నలిగిన హృదయముతో, ఆత్మతో, సత్యముతో నేను స్తుతించి, ఆరాధించి, గణపరిచే వారంగా మేము ఉండడానికి మీరే మాకు సహాయము దయచేయండి ప్రవ్వా. అయా, మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రవ్వా. అయా, నీకు వందనాలు ప్రవ్వా. మరి దానియేలు అన్నగారిని ప్రేమించి మరి ఇచ్చిన సేవ అంతటిని బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అన్నగారిని బలపరచండి ప్రవ్వా. వారు చేస్తున్న సేవ పరిసరి అంతటిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి పరచండి ప్రవ్వా. ఇంకనూ అనేక ఆత్మల రక్షణార్థమైన ఆయన సేవకుని మీరు నిలవబెట్టుకోండి ప్రవ్వా. అయా, మరి ఇంకనూ ఆరోగ్యముతో నింపండి, జ్ఞానముతో నింపండి నాయన. ఇంకనూ ప్రవ్వా మరి నాయన ఇంకే ఆత్మలు నాయన మరి ఎంతమంది రక్షించబడాలో మరి అన్నగారి ద్వారా మీరే నాయన మీరు మాట్లాడండి అయా, కృప చూపించండి, సహాయము దయచేయండి ప్రవ్వా. అయా, మరి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి అయా. మరి రెబకాక్కను కూడా బలపరిచి ఆరోగ్యంతో నింపండి. అక్క చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి అయా. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి అయా. వారికి ఇచ్చిన 2 కుమారులు అయా, ఆనంద్, జాషువాను బలపరిచి ఆరోగ్యంతో నింపి మీ కాపుదల దయచేయండి అయా. వారి చదువుల్లో తోడై ఉండండి నాయన. వారి కంటి చూపును మెరుగుపరచండి ప్రభా. నీకు వందనాలు అయా. నీ సేవలో, నీ పరిచర్యలో బలమైన పాత్రలుగా నీ కొరకు వాడబడే అయా గొప్ప ధన్యత, భాగ్యాన్ని నాయన ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించి కృప చూపించి సహాయము దయచేయండి అయా. మరి ఇచ్చిన సంఘాన్నంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అయా, సంఘ బిడ్డలందరినీ కూడా బలపరచండి ప్రవ్వా. అయా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో ప్రభా నీకు తెలుసు ప్రభా. అయా, సంఘ బిడ్డలందరినీ కూడా నాయన మీరు బలపరచండి అయా. ప్రతి అవసరతను మీరు తీర్చండి, ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల నుండి తప్పించండి ప్రభా. అయా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, మరి సంఘ బిడ్డలందరితోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రవ్వా. అయా నాయన, ఇదిగో నాయన, మరి మేము ఏం నాయన యేసయ్య నేర్చుకోవాలో అయ్యా, ఏం విడిచిపెట్టాలో నాయన ప్రతిదీ కూడా మీరు మాకు నేర్పించండి ప్రవ్వా. సహాయము దయచేయండి అయా. నీకు వందనాలు. మరి యొక్క స్థలము యందు ఈ కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకై వందనాలు. ప్రతి నెల కూడా ప్రభా మరి సేవకుని ప్రేమించి ఈ యొక్క స్థలమందు నాయన మరి ఎంతో ఘనముగా ప్రభా మీరు జరిగిస్తున్న ఆ విధానాన్ని బట్టి
బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక మందిని నడిపించండి అయ్యా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. మరి ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందడానికి సహాయము దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని, నీ అందే తప్ప మరి నాయన మరి ఎవరు కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళలేరని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నీ అందే నిత్య జీవం ఉన్నది ప్రభా. అయ్యా నీవే నాయన గొప్ప దేవుడువు, సర్వోన్నతుడువు, సర్వాధికారివి ప్రభా. అయ్యా మరి నాయన నీ అందు భయభక్తులు కలిగి మేమందరము కూడా ప్రభా నీ రాకడ వరకు మా పోకడ వరకు నమ్మకముగా అయ్యా మేము జీవించడానికి సహాయము దయచేయండి ప్రభా. అయ్యా నీతో ఎలా మాట్లాడాలో, అయ్యా నిన్ను ఎలా వేడుకోవాలో, నిన్ను ఎలా ప్రార్థించాలో, మా కుటుంబాలను మా బిడ్డలను మరి నాయన ఎలాగూ కట్టుకోవాలో ప్రభా మీరు మాకు ప్రతిదీ కూడా నేర్పించండి, సహాయము దయచేయండి. కూడి వచ్చిన సేవకులందరూ నాయన బలపరిచి వారి సేవ పరిసరి అంతట్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా మరి నాయన ఈ యొక్క మరి స్థలానికి నడిపించబోతున్న సేవకుని బలపరచండి. వారి రాకపోకల ప్రయాణాల్లో తోడుగా ఉండి అయ్యా మరి నాయన మీరే మా అందరితోనూ మాట్లాడండి. నీ ఆత్మతో నాయన సేవకుని అభిషేకించి ఆత్మతో నింపి మా అందరితో మాట్లాడమని అయ్యా మీరే మాకు తోడయుండి బలపరిచి స్థిరపరిచి అయ్యా నీ కృప నీ కనికరం నీ దయ మా అందరి మీద ఉంచమని అయ్యా చేయించిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 మహాగణుడానికి స్తోత్రం 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 సర్వాధికారికి స్తోత్రం 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 సద్బోధకుడానికి స్తోత్రం 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 మాట్లాడే దేవానికి స్తోత్రం 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 మార్గములు సరళము చేయువాడానికి స్తోత్రం 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 మా రక్షకుడానికి స్తోత్రం 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 సర్వాధికారికి స్తోత్రం 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 ఆకాశం భూమిని సృజించిన వాడానికి స్తోత్రం 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 దేవానికి వందనములు స్తోత్రములు. నా ప్రభువా యేసయ్యా ఇదిగోనన్నా తండ్రి అయ్యా గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవుల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నా ప్రభువా యేసయ్యా ఇదిగోనైనా తండ్రి అయ్యా ఈ రాత్రి కూడిక నా ప్రభువా యేసయ్యా ఇదిగోనన్నా తండ్రి అయ్యా ప్రారంభం వరకు నా ప్రభు ముగింపు వరకు నా ప్రభువా అయ్యా నీ అరిచేతిలో నా ప్రభు భద్రపరచమని అడుగుతున్నావు. నా ప్రభువా యేసయ్యా ఇదిగోనన్నా తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభు అయ్యా దైవజన్ జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నావు. నా ప్రభువా యేసయ్యా ఇదిగో దీనుడు నా ప్రభువా యేసయ్యా అయ్యా భారమ కలిగి నా ప్రభువా యేసయ్యా ఇదిగో నా దేవ అయ్యా ఒక ఆత్మనైనా ప్రభువా యేసయ్యా రక్షణలోకి నడిపించమని అడుగుతున్నావు. నా తండ్రి యేసయ్యా ఇదిగో నాయన దేవ అయ్యా ఈ మాటలు నా ప్రభువా యేసయ్యా స్వరం ఎక్కడ దాకా వినపడుతున్నా నా ప్రభువా యేసయ్యా అయ్యా ప్రజలు నా ప్రభువా కదిలి రావడానికి కృపను చూపించిన నా ప్రభువా యేసయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా నిత్య మాటలను వినడానికి నా దేవాయ నడిపించమని అడుగుతున్నాను. నా ప్రభువా యేసయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా నీ ఆలోచనలు చెప్పున నడవడానికి నా ప్రభువా యేసయ్యా ఇదిగో నిజమే నా ప్రభు ఆలోచనలు అయితే నా ప్రభు నష్టం కలిగిద్దని నా ప్రభా అయ్యా నేను లేఖనాలు చెప్పుతిని నా ప్రభు అయ్యా నీ ఆలోచనలు అయితే నాకు ప్రభు అయ్యా నిత్య రాజ్యమునకు మార్గమును నా దేవ అయ్యా దేవ నడిపిస్తే అంటున్నావు. నా ప్రభువా యేసయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఎలాగ కలిగి ఉంటున్నారో నా ప్రభువా యేసయ్యా ఇదిగో నా దేవ ఈ రాత్రి నా ప్రభువా అయ్యా ఒక్కొక్క హృదయమును తెరవబడడానికి కృపను చూపి
చూపించిన నా ప్రభా యేసయ్య ఇదిగో నాన్న తండ్రి అయా కళ్ళు నా ప్రభా అయా గుడ్డు వారు ఎలాగైతే నా ప్రభా కళ్ళు తెరవబడతారో నా ప్రభా యేసయ్య ఇదిగో నాన్న తండ్రి అయా ఆత్మ నేత్రములు తెరవబడడానికి కృపను చూపించమని అడుగుతున్నా నా ప్రభా యేసయ్య అయా నీ మాట అగ్ని వంటిది అంటున్నావు నా ప్రభా యేసయ్య ఇదిగో నాన్న తండ్రి అయా ఇక్కడికి వచ్చిన కూడా ఒక్కరితో నా ప్రభా అయా నీ మాటని పట్టుకోవడానికి నా ప్రభా యేసయ్య ఇదిగో నాన్న తండ్రి అయా ఒత్తి చేతులతో వచ్చిన వారు నా ప్రభా యేసయ్య నిండారుగా నా ప్రభా యేసయ్య అయా ఆత్మీయసరేముగా నా ప్రభా అయా బ్రతకటానికి నా ప్రభా అయా పట్టుకోవడానికి నా దేవా యేసయ్య ఇదిగో నా తండ్రి అయా నా ప్రభ నమ్మదగిన నీవే నా ప్రభా యేసయ్య ఇదిగో నా తండ్రి నేనే నా ప్రభ జీవము మార్గం అంటున్నావు నా ప్రభా అయా నీ అందే నా ప్రభ మాకు సంతోషము ఉంది నా ప్రభా యేసయ్య ఉల్లాసము ఉంది నా ప్రభా యేసయ్య ఇదిగో నా తండ్రి అయా ఈ లోకము మాన్యములు మనకు అంటుకోకుండా నా ప్రభ ఈ రాత్రి నా ప్రభా యేసయ్య పరిశుద్ధ వస్త్రములు ధరించుకోవడానికి కృపను చూపించమని అడుగుతున్నాను నా ప్రభువా యేసయ్య ఇదిగో నిజమే నా ప్రభువా అయా బుద్ధికలు కనిగలు మళ్ళీ నా ప్రభువా యేసయ్య ఒక్కొక్కరిని తాకబడడానికి కృపను చూపించిన నా ప్రభువా యేసయ్య ఇదిగో నా తండ్రి అయా నిత్య రాజ్యము మాటల కొరకు నా ప్రభు రాత్రి మీద నా ప్రభువా యేసయ్య మాకు బోధించమని అడుగుతున్నాను నా ప్రభువా అయా ఆత్మీయసరముగా నా ప్రభువా యేసయ్య ఇదిగో దైవజ్ఞాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నా ప్రభా ఇంకను నా దేవా యేసయ్య అయాకున్న ఆత్మల రక్షించేవారుగా ఉండడానికి నా ప్రభా యేసయ్య ఇదిగో లోతైన అనుభవంలోకి నడిపించమని అడుగుతున్నాను నా ప్రభువా అయా దేవానికి స్తోత్రములు నా ప్రభా ఈ గ్రామముల కొరకు నా ప్రభా రక్షణ కొరకు నా ప్రభా అయా ప్రతి నెల నా ప్రభా భారమ కలిగిన ప్రభా అయా ప్రయాసపడి నా ప్రభా ఎంతగానో దేవా అయా నడిపిస్తున్నారు ప్రభా అయా అందుకు నీకు స్తోత్రాలు నా ప్రభా యేసయ్య నీవే సహాయకుడు నా ప్రభా అయా నియమందే నా ప్రభా ఆనుకొని నా ప్రభా యేసయ్య జరిపిస్తున్నారు నా ప్రభా యేసయ్య స్థలమందు నా ప్రభా అయా నీ అగ్ని దిగు రమ్మనడానికి కృపను చూపించమని అడుగుతున్నాను నా ప్రభా యేసయ్య ఇదిగో నా దేవా అయా నా ప్రభా యేసయ్య ఇదిగో ప్రతి ఒక్క చీకటి శక్తి బంధించబడడానికి కృపను చూపించిన నా ప్రభా అయా నీ వాక్యం వినేటప్పుడు నా ప్రభా యేసయ్య ఇదిగో నా తండ్రి అయా పరిశుద్ధంగా నా ప్రభా యేసయ్య నీ ఆలోచనలతో నా ప్రభా యేసయ్య నీ నా ప్రభా అయా నీ మార్గాలుగా నా ప్రభా ఆలోచించడానికి కృపను చూపించిన నా ప్రభా యేసయ్య నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి అయా మేమేం అడుగుతున్నాం నా ప్రభా ఈ మందిరంకి నీ స్థలంలో నా ప్రభా అయా నా ప్రభా నీ మాటలను వినగలని చెవులు గ్రహించే మనుషులను దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా అయా యేసయ్య నీకు స్తోత్రములు నా ప్రభా అయా మమ్మల్ని అరిచేతిలో చెక్కి ఉన్నాం అంటున్నావు నా ప్రభా యేసయ్య స్థలమందిరం నా ప్రభా అయా ఒక్కొక్కరు నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నా ప్రభా మంచి తలంపులు ఉండడానికి కృపను చూపించిన నా ప్రభా అయా మార్గదర్శివి నీవే నా ప్రభా యేసయ్య ఇదిగో నా తండ్రి స్థలము చుట్టూరు నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా అయా దేవానికి స్తోత్రములు నా ప్రభ ఇంకా నీ పరిచర్య నా ప్రభా అయా ముందుకు సాగుపోవడానికి నా దేవా అయా సహాయము దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా యేసయ్య అయా నువ్వు నిజమే చెప్పుతున్నావు నా ప్రభా యేసయ్య ఒక ఆత్మనైనా రక్షించకపోతే నా ప్రభా అయా యేసయ్య ఇదిగో నా తండ్రి అయా బుద్ధి లేని కన్నికల మీద నా ప్రభు విడవబడతారంటున్నావు నా ప్రభా యేసయ్య ఒక ఆత్మనైనా దేవా అయా నీ వాక్యము సరంగా తాకబడడానికి నా ప్రభా యేసయ్య రక్షణ పొందుకోవడానికి కృపను చూపించమని అడుగుతున్నా ప్రభా అయా నిజమే నా ప్రభా అయా బస్సుల్లో వెళ్ళినప్పుడు రైల్లో వెళ్ళినప్పుడు టికెట్ తీసుకుంటున్నారు ఇక ప్రభా అయా నిత్య రాజ్యముల వరకు నా ప్రభా బాప్టిజం ప్రభా రక్షణ పొందుకోవడానికి వెనుక పడిపోతున్నారు ప్రభా అయా దేవా యేసయ్య గ్రహించడానికి కృపను చూపించిన నా ప్రభా అయా దుర్దినంలో ఉన్నావు నా ప్రభా అయ్యా ఏమి సంపాదించిన నా ప్రభా ఏది నీ ఎంటక రాదంటున్నావు నా ప్రభా అయా పూచి పొల్లనైనా ప్రభా మేము తీసుకెళ్ళలేదంటున్నావు నా ప్రభా అయా నిజమే నా ప్రభా వెళ్ళేటప్పుడు నా ప్రభా మేము చూస్తున్నాం నా ప్రభా యేసయ్య వస్త్రములు కూడా తీసివేస్తున్నారు కదా నా ప్రభా అయా వారిని చూచైనా నా ప్రభా మాకు గ్రహింపు ఉండడానికి కృపను చూపించమని అడుగుతున్నా నా దేవా యేసయ్య అయా దేవానికి వందనములు స్తోత్రములు నా ప్రభా అయా ప్రతి ఒక్కరు నా ప్రభా అయా దేవా నీవే నిత్య రాజ్యము కొరకు నా ప్రభా ఎదురు చూచేవారికి ఉండడానికి కృపను చూపించమని అడుగుతున్నా నా ప్రభా అయా దేవానికి స్తోత్రములు నా ప్రభా అయా దేవా యేసయ్య ఇదిగో రక్షకుడు నీవే నా ప్రభా అడుగుతున్నా నా ప్రభు రాత్రి నా ప్రభా అయా దేవా ఏ వాక్యముతో నా ప్రభా మా హృదయంలో తాకబడడానికి నా ప్రభా భద్రపరచుకోవడానికి నా ప్రభా అయా మేము సరిదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి నా ప్రభా ఏమి విడిచిపెట్టాలో నా ప్రభా ఏమి ధరించుకోవాలో నా ప్రభా
జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నా ప్రభా. మా హృదయంతో మాట్లాడమని అడుగుతున్నా ప్రభా. ఎస్ఐ ఇదిగోనైనా దేవా అయా పరమజ్యోతయ్య గారిని జ్ఞాపకం చేసుకొని నా ప్రభా ప్రయాణంలో మీరే తోడుగా నడిపించిన నా ప్రభా. ఎస్ఐయ అయా నా ప్రభా ఎస్ఐ వాక్యమని చెప్పేటప్పుడు నా ప్రభా ఎస్ఐయ అయా నా ప్రభు వినయంగా నా ప్రభా ఎస్ఐ నీ మందిరమునికి వచ్చినప్పుడు నా ప్రభా అయా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను నా ప్రభా. ఎస్ఐ మా ప్రవర్తన ఎలాగొంటున్నాయో నా ప్రభా అయా మేము అటు చూడకుండా ఇటు చూడకుండా నా ప్రభు నీ వాక్యం సారంగా చూడడానికి నా ప్రభా అయా మేము అందు భయభక్తులుగా నడవడానికి నా ప్రభా ఉండడానికి కృపను చూపించమని అడుగుతున్నా నా ప్రభా. ఎస్ఐ ఇదిగోనన్న తండ్రి అయా చిన్న పిల్లల వరకు నా ప్రభా వృద్ధుల వరకు వయస్సుల వరకు నా ప్రభా జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నా నా ప్రభా. ఎస్ఐ అయా మేము నా ప్రభా నీ మాటలు వినేటప్పుడు నా ప్రభా అయా మాట్లాడుకోకుండా నా ప్రభా అల్లరి చేయకోకుండా నా ప్రభా ఎస్ఐ భయభక్తులతో నా ప్రభా అయా నీ మాటలు వినడగలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నా నా ప్రభా. ఎస్ఐ అయా దేవానికి వందనములు స్తోత్రములు అన్నిటిలో నా ప్రభా. ఎస్ఐ ఇదిగోనా నా దేవా అయా కరెంటు విషయంలో నా ప్రభా ఎస్ఐ సౌండ్ సిస్టంలో నా ప్రభా అయా ఆరాధనలో నా ప్రభా అయా పాటల్లో నా ప్రభా మీరే తోడుగా నడిపించడానికి కృపను చూపించమని అడుగుతున్నా నా ప్రభా. అయా నాకంటూ ముందుగా నా ప్రభా అయా ఎస్ఐ ప్రార్థన చేశారు నా ప్రభా. విశ్వాసంగా నా ప్రభా అయా నీ అందు నా ప్రభా విశ్వాసము కలిగి నా ప్రభా మేము జీవించడానికి రాత్రి నా ప్రభా అయా వచ్చేవారు నా ప్రభా ఇంకా సమయం పాలముగా నా ప్రభా నీ సన్నిధానంలో అయా నిలవడానికి నా ప్రభా ఎస్ఐ ముందుగా నా ప్రభా నా దేవుని సన్నిధికి నా ప్రభా అయా నేను ముందుగా వెళ్ళడానికి కృపను చూపించమని నా ప్రభా వారిలో ఆసక్తి పెంచమని అడుగుతున్నా నా ప్రభా. అయా వచ్చిన దైవజనులు కూడా నా ప్రభా వారి పరిచర్యలో నా ప్రభా వారి రాకపోకల్లో మీరే తోడుగా నడిపించమని నా ప్రభా అయా ఇంకొకసారి నా ప్రభా ఈ ఆరాధన అంట్లో మీరే తోడుగా నడిపించమని నా ప్రభా అయా దైవజనులు ఇంకా నన్ను బలపరచమని నా ప్రభా బలహీనతలో ఉంటే బలపరచమని నా ప్రభా అయా ప్రతి ఒక్క అవసరతలు నీవే తీర్చమని నా ప్రభా. ఎస్ఐ అయా వచ్చిన వారితో సంఘ బిడ్డలతో నా ప్రభా అయా ఇంకా నువ్వు రావాల్సిన వారితో నా ప్రభా ఈ రాత్రి మంచిగా నా ప్రభా అయా మాతో సూటిగా నా ప్రభా స్పష్టంగా మాట్లాడడానికి నా ప్రభా అయా నీవే అధ్యక్షుడిగా ఉండి నా ప్రభా నడిపించమని నజరేయుని యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నైనా ప్రభా యేసయ్యా పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వందనాలు దేవా నాయనా మరి గడిచిన కాలం అంతా మమ్మల్ని మరి ప్రభా నీ సజీవమైన రెక్కల నీళ్ళు కాసి కాపాడి నాయనా ఎంతగానో మమ్మల్ని కాసి కాపాడుతున్నావు దేవా నీకు తండ్రి. నాయనా మరి స్థలమందు నాయనా మరి ప్రభా నెల నెల మరి కూడికి జరిపిస్తున్నందుకు నీకు వందనాలు. మరి ఇచ్చిన సేవకులను బట్టి దైవజనులను బట్టి ప్రభా మరి వస్తున్నా మరి దైవజనులను బట్టి నాయనా మరి ప్రభా సంఘ బిడ్డలందరినీ కూడా గుర్తిరిగి నాయనా నీ పరిశుద్ధమైన స్థలంలో నాయనా ఈ కూడికి జరిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వచ్చిన బిడ్డలను బట్టి నాయనా మరి ప్రభా ప్రతి బిడ్డల్ని దర్శించి నీ హస్తంతో ముట్టి స్వస్థపరచు నాయనా. వచ్చిన సేవకుల్ని బట్టి మరి ప్రభా మరి వచ్చిన సంఘ బిడ్డలను బట్టి మరి అనేక గ్రామాల నుంచి సంఘ బిడ్డలు దైవజనులు వస్తుండగా మరి నాయన వారికి కాపుదల తోడు నువ్వే ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి. నాయనా మరి ప్రభా నేను పాటల ద్వారా నాయనా మరి ప్రభా వాక్యం ద్వారా నేను స్తుతించుకుని ప్రార్థించుకునే భాగ్యాన్ని కృపను మాకు దయచేసి నిరంతరం నీ కనిదిష్టి నీ కాపుదలించు నాయనా. మరి ప్రభా ఇలాగే మరి నెల నెల నాయనా ఈ కూడికి జరిపించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఎంతగానో నాయనా మరి ప్రభా మమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయనా. మరి కూడికి నాయన జరిపించినందుకు నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి ప్రభా ఎంతగానో మరి ప్రభా మమ్మల్ని ప్రేమించి ముందుకు నడిపించే కృపని భాగ్యాన్ని మాకు కలగజేస్తున్నావు తండ్రి. నాయనా మరి ప్రభా మేము వెళ్ళే మార్గంలో మేము చేస్తున్న ప్రయాణాల్లో నాయనా వాహనాల మీద నాయనా మరి ప్రభా ఎంతగానో మమ్మల్ని ఆరాధిస్తే నాయనా మరి ప్రభా మమ్మల్ని ప్రేమించి నాయనా మరి ప్రభా ఎంతగానో మమ్మల్ని భయపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు.
నైనా మాకు ఆరోగ్యమందు, శక్తి ఎందు, బలమైందు మమ్మల్ని నైనా ముందుకు నడిపించే కృపని భాగ్యాన్ని కలుగజేస్తున్నాం నాయనా. మరి ప్రభా మరి జరుగుతున్న మరి ప్రభా ఈ ఆరాధన అంతట్లో కూడా నువ్వే మాట్లాడి తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే కృపని భాగ్యాన్ని కలుగజేయమని నాయనా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నువ్వే పొందినగాకని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సమస్తుని చేతులకు అప్పగించుకుని అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహనీయుడా మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహనీయుడా, మహోన్నతుడా, మీ ఘనమైన మీ నామమును బట్టి మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు మా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎల్ షదై మీకు స్తోత్రం, ఎల్ రోయి మీకు స్తోత్రం, యావే మీకు స్తోత్రం, యెహోవా షమ్మా మీకు స్తోత్రం. మా ముందుగా పోవచ్చున్నవాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలను ప్రేమించి దైవజనులను దానిలయ్య గారిని, అమ్మగారిని, సంఘాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను ప్రేమించి ఏర్పాటు చేయబడిన ప్రభా ఈ కుడికి నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి నెల ఆయా గ్రామం క్షేమం కొరకు, కుటుంబాల దీవెన కొరకు, సంఘ పరిచర్యల విస్తరణ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఆయా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఎలాగో జరిగిస్తూ ఎంతో భారమైన బాధ్యత కలిగి నాయన భారంతో రాజ్యవ్యాప్తి కొరకు, రాజ్య విస్తరణ కొరకు ఎంతో ప్రయాసపడుతుండగా అయా ప్రయాసకు తగిన ఫలితము అయా మీరు అనుగ్రహించే దేవుడు నాయన. నీ సేవకులు పడుతున్నటువంటి ఈ ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని మీరు దయచేసి అడ్డుగా, ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్న ప్రతి విధమైన ప్రతి ఆటంకాలన్నీ తొలగించి మీ నామ మహిమ కొరకు మీ కార్యాలు జరిగించండి. ఈ ప్రాంతంలో ఇంకా నేను నెరగిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా, రక్షణ పొందలేని వారు అయా నాయన, వ్యసనపరులు, లోకస్తులు, లోక సంబంధమైన ఆయా స్థితి కలిగి ఉన్నవారు ఎంతోమంది నశించిపోతుండగా అయా నశించిన దాన్ని వెతకి రక్షించుటకు అయా మనిషి కుమారుడిగా ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు కదయా. నశించిపోతున్న ఈ గ్రామం కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు మీ సన్నిధిలో మనం చేస్తున్నాం నాయన. ఏ ఒక్కరూ దుష్టత్వంలో ఉండి దుష్టత్వంలో ఉండి నశించుట నువ్వు సంతోషించే దేవుడు నువ్వు కాదని మీరు సెలవిచ్చిండుగా బాబు. అయా మా కళ్ళ ముందే అయా ఎంతోమంది నరకానికి పాత్రులైపోతూ నశించిపోతున్న వారందరి కొరకు మిషన్లో ప్రార్థిస్తున్నాం నాయన. ఆనాడు నాయన బబులోను దేశంలో ఉన్న జ్ఞానులతో కలిసి నశించుకునకుండా దానియేలు తన స్నేహితులతో కలిసి రాత్రంతా ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల మీరు కలగజేసిన దేవుడు నాయన. ఈ రాత్రి నీ బిడ్డలతో మేము అందరం కలిసి మా ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల కొరకు యేసు నామములో ప్రార్థిస్తున్నాము నాయన. సర్వోన్నతుడ మీ కార్యములు మీరు జరిగించుదురుగాక నాయన. సర్వోన్నతుడ మీకు వందనాలు. ఒక ప్రవాహం వలె ప్రజలు అయా నీ సన్నిధికి నడిపించబడుదురుగాక నాయన. నీ జ్ఞానముతో నింపబడుదురుగాక నాయన. శత్రువు కార్యాల నుంచి లయపరచబడునుగాక, బంధకాల్లో విమోచించబడునుగాక నాయన. సర్వశక్తివంతుడా నీ కార్యములు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అయా. నిజముగా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు. మేము ప్రార్థించినప్పుడల్లా మాకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనాంగానికి నీ ఏ దేవుడును సమీపంగా లేడని మీరు సెలవిచ్చిండుగా అయ్యా. నువ్వు సమీపంగా ఉన్నావు, మా ప్రార్థన ఆలకిస్తున్నారయ్యా. మీ సన్నిధిగా చేర్చుకుని పరిశుద్ధుల ప్రార్థనలు కలపబడి మీ నామానికి మహిమ కొరకు ఈ ప్రాంతంలో గొప్ప మార్పును మీరు కలగజేసి ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా నువ్వు రాబోతున్న అనేక మంది బిడ్డలు రాబోతున్నారు నాయన. ప్రయాణాలు రాకపోకలు కృప తోడుగా ఉంచండి అయా. అనేక మంది సేవకులు రాబోతూ ఉన్నారు నాయన. అయా నీ సేవకుల్ని మీరు సకాలంలో నడిపించండి. ఇదిగో ఎంతో ప్రయాసపడి ఖర్చు పెడుతూ బాబు నాయన సేవకులు నడిపిస్తుండగా నాయన ఈరోజు నాయన మచిలీపట్నం ప్రాంతం నుంచి పరమజ్యోతి అయ్యగా రాబోతున్నారు నాయన. నీ సేవకుల్ని ప్రయాణంలో క్షేమకరంగా తోడుగా ఉండి నడిపించండి. మీ సేవకులను అభిషేకించండి. చేరి వచ్చిన మాతోనూ ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడురుగాక నాయన. నీ మాట జీవం కలిగినది, నీ మాట బ్రతికించేది బాబు నాయన. నీ మాట రోగులను స్వస్థపరిచేది అయా. నీ వాకును మీ నోట, నీ సేవకుల నోట మీరు ఉంచి
ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకు కావలసినటువంటి మాటలను అయా నీ లేఖనాల నుంచి మీరు తెలియపరచండి. అనేక హృదయాలు తెరవబడిన ఆయన అనేక మంది పట్టబడుటకు మీరు సహాయం చేయండి. ఆనాడు కొర్నేలు ఇంట్లో ప్రసంగిస్తుండగా దైవజనుడు బాబు నాయన ఇంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అయ్యా నాయన పరిశుద్ధాత్మ పొందిన వారికి బాప్తీసం ఇచ్చినట్లుగా లేఖనాల్లో చెప్పబడుతుంది కదా నాయన. అయా ఈ రాత్రి నీ సేవకులు నిలబడి మాట్లాడుతుండగా అందరి మీదకి నీ ఆత్మ కుమ్మరింపబడును గాక నాయన. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక నాయన. అయా రక్షణ పొందుకుని నీ రాజ్యం కొరకు ప్రయాసపడుతూ నాయన నీ రాజ్యం కొరకు నాయన సిద్ధపడుటకు మీ కార్యాలు మీరు జరిగించి సహాయం చేయండి. అడ్డు ఆటంకాల అభ్యంతరాలు తొలగించండి, నిద్రాత్మను తొలగించండి, అల్లరి ఆత్మ అసూయ తిరుగుబాటు నాయన యేసునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. అయా వినగలిగిన హృదయాలు గ్రహింపగలిగిన అయా కృపను అనుసరింపగలిగినటువంటి శక్తి సామర్థ్యత ప్రతి ఒక్కరికి నాకు మీరు అనుగ్రహింప చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీ సహాయాన్ని మీ సన్నిధిని అనుగ్రహింపచేసి కూడిన బిడ్డలందరూ దీవించండి. బలహీనలు వస్తే బలపరచండి, రోగులు వస్తే స్వస్థపరచండి, బంధకాల్లో ఉంటే ఇప్పుడే యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను ఆయన. ఇగో ఈ కార్యక్రమానికి వచ్చాం, పాల్గొన్నాం. దేవుడు మా పట్ల గొప్ప కార్యాలను జరిగించాడని నమ్మి విశ్వసించి ఒక దినం సాక్ష్యం ఇస్తున్నాను. పరిచర్యలో తోడ్పాటుగా ప్రతి ఒక్కరు అనేక మంది పాలు పంపులు పొందుటకు కృపా సన్నిధి కాపుదలు మీరు దయచేయండి. అనేకమైన కార్యాలు ఈ స్థలంలో మీరు జరిగించండి. జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీ మహిమ కొరకు ఈ ప్రాంగణం అంతా మీ మహిమతో నింపి ఈ శబ్దాంతరం ద్వారా ఇంటున్న వారు అందరూ కూడా నీ సన్నిధిలో అయ్యా నీ మాటలు విని ఒక దినమున వారు కూడా నీ సన్నిధికి వచ్చి రక్షించబడటకు సహాయం చేయండి. అడ్డులు తొలగించండి. మహిమ కొరకు మీ కార్యాలు జరిగించి ఈ కూడికి ఏర్పరిచిన దైవజనులను బట్టి అమ్మగారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి అయా చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఈ కూడికి అంతటినీ మీ ఆత్మదక్షలు మీరుండి నడిపించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడా ప్రార్థన మనసుతో ఉందాం. దేవుడు మనతో మాట్లాడలేకున్నా, ఎందుకంటే మనిషిని మాట్లాడటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కానీ దేవుడు మనతో మాట్లాడలేకున్నా నీ యొక్క దాసుని యొక్క ముఖాంతరములో నుండి నీ దాసుని ముఖాన్ని మరుగుపరిచి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన మనసుతో మనం ఉందాం. నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో, ఏ అవసరతలతో ఉండి ఈ స్థలానికి వచ్చావో నాకు తెలియదు ప్రియులారా. మీ యొక్క ప్రతి ఒక్క అవసరతను దేవుని యొక్క దాసుని యొక్క నోట నుంచి దేవుడే నాతో మాట్లాడాలని చెప్పి ఒక ఆలోచనతో నువ్వు వచ్చావేమో. అలాంటి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని దేవుడు తెలియపరిచి మరి నాన్న వాక్య యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటల కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనమందరం కూడా దేవుని యొక్క మరి మాటల కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. అందుని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన మనసుతో ఉందాం. పరిశుద్ధమైన ప్రభువా, నీ ఘనమైన మనకు వందనాలు, స్తోత్రాలు. ఆయన నీ దాసునికి ఇచ్చిన భారం, నీ దాసునికి ఇచ్చినటువంటి ఆత్మల భారాన్ని బట్టి ప్రతి నెల ఒక్కొక్క సేవకుల్ని ఏర్పాటు చేసి వారికి దూరమైన ఎక్కడెక్కడి నుంచో నీ దాసుల్ని పిలిచి నాయన ప్రభువా, ఇంకా అనేక ఆత్మలు పట్టబడాలా, అనేక మంది రక్షణ పొందాలా, అనేక మంది ప్రజలు సత్య మార్గాన్ని తెలుసుకొని నేను వెంబడించేటువంటి వారుగా మరి అనేక మంది నేను తెలుసుకోవాలని చెప్పి నీ దాసులకు ఇచ్చినటువంటి మంచి ఆలోచన కొరకై నీ స్తోత్రాలు. మొదట నీ దాసుల కుటుంబాన్ని, అమ్మగారిని, వారికి ఇచ్చినట్టు బిడ్డలను, వారి యొక్క రక్త సంబంధులను, అన్నదమ్ములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారి కొరకు నేను ప్రార్థించడానికి కూడా యోగ్యుడను కాదు నాయన. అయ్యా నేను యోగ్యుడను కాదు ప్రభువా అని పిలుచుటకు కూడా నేను ఏ పాటి వాడిని ప్రభువా. మేము కూడా నాయన అయా లోకంలో నశించిపోతున్నటువంటి దినాల్లో మీరు దర్శించి నాతో మాట్లాడి ఈ యొక్క మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించున్నారు తండ్రి. అయా పరంచోతాయి గారు మయా మచిలీపట్నం నుంచి బయలుదేరి వస్తున్నాను ఆయన.
అయ్యా నీ దాసుని క్షేమంగా మా మధ్యకు నడిపించమని అడుగుతున్నా తండ్రి. నీ దాసుని యొక్క మరి నీ దాసుని ఏడంతల ఆత్మతో నింపు ప్రభువా. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడవా నాయన. అయ్యా నేను ఒట్టిగా వచ్చాను నాయన. అయ్యా ఎన్నిక లేనటువంటి వాడను ప్రభు. నాయన నా పట్ల నీ చిత్తం ఏమన్నదో ప్రభువా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. కూడి వచ్చినటువంటి ప్రజలతో మాట్లాడిన ఆయన, మరి ముఖ్యంగా నాయన ప్రభువా యవనస్తులతో మాట్లాడిన ఆయన, యవనరాణితో మాట్లాడు ప్రభువా. ఈ దినాల్లో యవనస్తులు ఎంతో నాయన ప్రభువా లోకానుసరమైన అలవాట్లు నేర్చుకుని నా లోకలు నశించిపోతున్నారు అయ్యా. అయ్యా వారితో మాట్లాడు ప్రభువా, వారితో మాట్లాడు ప్రభువా, అందరితో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడిన ఆయన. ఈ కోడికన్నా ప్రభువా ఈ గ్రామానికి నాయన, ఈ గ్రామ ప్రజలకు నాయన, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు నాయన, మా దేశానికి మా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. పాటల ద్వారా మహిమ తెచ్చుకోనండి ప్రభువా. అయ్యా పాటల ద్వారా నాయన నీ దాసులు నీ బిడ్డలు నీ పక్షం నిలబడి పాటలు పాడుచుండగా నాయన ప్రభువా మంచి స్వరాలు దయచండి స్వామి. అయ్యా ఇన్వెస్ట్మెంట్స్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అంతే కూడా నీ దాసులు ఎంతో ప్రయాస అయినప్పటికీ నాయన ప్రభువా అయ్యా అవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఆయన ప్రభువా నీ యొక్క పరిచర్యకరుగా ప్రయాసపడుతున్నారు. అయ్యా అడవి దొడ్లో చేస్తున్నట్టు పరిచర్య, ఆ పరిచర్యను కూడా దీవించండి. అయా చుట్టుపక్కల గ్రామాల వరకు ఆ పరిచర్య అయా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టు పడదాయించండి. అయా నీ దాసులు నాయన ఆ చేస్తున్నటువంటి నాయన చేతుల యొక్క మరి పనిని దీవించండి ప్రభువా. ఈ కష్టార్జితాన్ని లేక ఈ ప్రయాసను ఎవరికి నాయన ప్రభువా ఆటంకం కాకూడదు ప్రభువా. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్టుతోనే పడదాయించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అయా ఎవరికి కూడా అభ్యంతరకారంగా కాకుండా పడదాయించేయండి. అయా నాయన సభల ద్వారా నాకు మేలు దయచేయమని నీ దాసులు ఏర్పాటు చేస్తున్న పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్టుతోనే పడదాయించి నిద్రమత్తు పరిధ్యానం నాలో మాలో లేకుండా సహాయించి వినయ సేవ గ్రహింపాత్మ నాకు మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ఇక్కడ దోమలు బెడద లేకుండా సహాయించి వారిని గద్దించమని అడుగుతున్నాను తండ్రి. అల్లరాత్మ దురాత్మ శక్తులు లయపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసయ్య ప్రశస్త నామములో ఈ మనవులను కూడా అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమకరం కాక మీకు అందరికీ వందనాలు. అయితే ప్రార్థన చేత కూడా ఎందుకు పనికిరానిదని నేను దైవజనులు కోరినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాన్న పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు. స్తోత్రం నాన్న. అయ్యా ప్రార్థన ఎలా చేయాలో తెలియదాన్ని ప్రభువా నాయన. నీ ముందు నాయన నీ దాసుల ముందు నిలబడట కూడా అర్హత లేనిదాన్ని ప్రభువా దయతో క్షమించండి. యేసయ్యా నీ దాసులు ప్రభు ఎంతగానో ప్రార్థన చేసిన నెల ప్రభువా అయ్యా ఈ సభలు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ ఆత్మకార్యం జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా. సృష్టికర్తమైన దేవుడా నీకు వందనాలు ప్రభువా. సృష్టికర్తమైన దేవుడా నీకు వందనాలయ్యా. సృష్టికర్తమైన దేవుడా నీకు వందనాలు ప్రభువా. నీవు లేకుండా ఏది కలగలేదు నాయన.
అయా సమస్తం ఎరుగున్న దేవుడు తండ్రి, నీకు అసాధ్యం అంటే ఏది లేదు ప్రవ్వా. అయ్యా ఎక్కడ జరగబోయిన ప్రార్థన ప్రవ్వా నాయన, అయా నెల నెల కూడిక నా తండ్రి ఎంతగానో ప్రభా అద్భుతకరంగా జరిగిస్తున్నావు నన్ను నమ్ముతున్నాను ప్రవ్వా. అయా నమ్ముతూ నీవంతైతే సమస్తం సాధ్యం అన్నావు తండ్రి నాయన. వచ్చిన బిడ్డలందరూ నీ ఆత్మ పరిశుద్ధాత్మ కొమ్మరించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాన్న. అయా దానియేలు అయ్య గారిని జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా, అమ్మగారిని జ్ఞాపం చేసుకో తండ్రి, 2 కుమారులు జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా. అయా నెల నెల ప్రవ్వా నాయన, అయా తండ్రి అలసట లేకుండా ప్రభా, భారమని లేకుండా నాయన ఈ సేవనైనా పరిచర్య ఎంతగానో జరిగించినందుకు నీకు వందనాలు ప్రవ్వా. అయా బిడ్డల మీద నీ ఆత్మ ఉంచినైనా వచ్చిన బిడ్డలందరూ నీ ఆత్మ ఉంచిన మా గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా. అయా నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయా ఎంతోమంది మారని బిడ్డలు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు ప్రవ్వా. అయా తండ్రి మేము మారుతమే కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థనలు మార్చాలని ప్రవ్వా. అయా నీ దాసులు ఎంతగానో ఆశపడి ప్రవ్వా ఈ నెల నెల కూడికి జరిగించినందుకు నీకు వందనాలు ప్రవ్వా. నీకే స్తుతులు స్తోత్రం నాన్న. అయా నీ దాసుల్లో ఉండి ప్రవ్వా నీ ప్రేరేపణ నాయన. అయా తండ్రి నాయన, అయా మేమైతే మనుషులు అయితే చేయలేము కానీ ప్రవ్వా నాయన, అయా మీరే నీ పరిశుద్ధాత్మతో ప్రవ్వా జరిగింటున్నారని నమ్ముచున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాన్న. అయా తండ్రి భారం లేకుండా ప్రభు ఎంతో నా తండ్రి, అయా మైకల్లో నాయన సౌండ్ సిస్టంలో ప్రభు ఎందుగానో అయా ఎంతో నా తండ్రి ఖర్చుతో కూడిగా ఉన్నది కూడున్న తండ్రి నాయన, ఎంతో ఖర్చు ప్రవ్వా. అయా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రం నాన్న. పరిశుద్ధాత్మ దేవుడు మీరు సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకో తండ్రి, సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా. అయా ఆత్మీయ తల్లి తండ్రిని జ్ఞాపం చేసుకో తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ దాసులను జ్ఞాపం చేసుకోండి తండ్రి, దాసురాలను జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా. మా సంఘాలందరూ కూడా జ్ఞాపం చేసుకో తండ్రి. అయా యేసయ్యా ఇక్కడ కూడుకునైనా జరుగుతుంటే ప్రభా నీ ఆత్మ కార్యం జరిగించండి అయ్యా. నీ దాసులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు నాయన. అయా బందర్ గ్రామంలో ఉంచి తండ్రి నాయన ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రవ్వా. అయా నాయన వాహనం నుంచి వచ్చినప్పుడు ప్రవ్వా నీ దేవతను తోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయా ఆయన సేవలు గ్రహించే మన శుద్ధత ఉంది మాకు దయచే ప్రభా. మాకు అందరికి ప్రభ నిద్రబద్ధకం లేకుండా నిద్రమత్తి లేకుండా అయా సోమర సేవల ఎద్దకెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నా ప్రవ్వా. ఎస్ అయ్యా. అయా ఇంకా మేము సోమరులుగా ఉంటున్నాం తండ్రి, క్షమించు ప్రవ్వా, క్షమించిన ఆయన. ఇక్కడికి వచ్చి బిడ్డలందరూ నీ ఆత్మ ఉంచి ప్రవ్వా. అయా నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు మీరు ఆలకిచ్చారని నమ్ముచున్నాను ప్రవ్వా. అయా ఎందుకు పనికిరాని పాపిని ప్రవ్వా, నా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తారని నమ్ముచ్చింది. అయా చిన్న ప్రార్థన ఆయన నీ పాద సన్ని చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేస్తారని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె వందనాలమ్మా. హల్లెలూయా. రక్షణ పొంది తిని నేను త్రియేక నామమునా, బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి. రక్షణ పొంది తిని నేను త్రియేక నామమునా, బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి. నీతో పయనింప సర్వశక్తిని నీయుమయా, నీతో పయనింప సర్వశక్తిని నీయుమయా. సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి, సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా.
రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి లోకము ఇవ్వలేనిది రక్షణ జీవితము పరిశుద్ధుడు నాతో నుండి నా పాపమును పెంచి లోకము ఇవ్వలేనిది రక్షణ జీవితము పరిశుద్ధుడు నాతో నుండి నా పాపమును పెంచి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏనకు చాటే లేదు ఏకైక రక్షకుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏనకు చాటే లేదు ఏకైక రక్షకుడు జీవితమంతా ఆయన అడుగు జాడల నడిచెదము జీవితమంతా ఆయన అడుగు జాడల నడిచెదము హల్లెలూయా 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 రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి బాధలలో నా బంధుమిత్రులు ఆదరించలేదు చీకటి క్రియలు తరుముచుండగా దరికి చేరలేదు బాధలలో నా బంధుమిత్రులు ఆదరించలేదు చీకటి క్రియలు తరుముచుండగా దరికి చేరలేదు యేసు ఒక్కడే నాకు ఆ వెలుగును చూపించి జగట ఊపి నుండి నన్ను పైకి లేవనెత్తి యేసు ఒక్కడే నాకు ఆ వెలుగును చూపించి జగట ఊపి నుండి నన్ను పైకి లేవనెత్తి శేష జీవితం ఆయనకై అర్పించద నేను శేష జీవితం ఆయనకై అర్పించద నేను హల్లెలూయా 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 రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి రక్షణ పొంది తిని నేను త్రియేక నామమున బాప్తిస్మం పొంది తిని నాదు పాపమును విడచి నీతో పయనింప సర్వశక్తిని నీయుమయా నీతో పయనింప సర్వశక్తిని నీయుమయా సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, నీ గాయమైన హస్తాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా నీ అతి పరిశుద్ధ నామం బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ ఘనమైన నామను బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మీ శ్రేష్టమైన నామను బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన గడిచిన దినములన్నీ కూడా ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని ఎంతగానో బలపరుచుకుంటూ భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ప్రభువా దినదినము పోషించుకుంటూ నాయన ఈ రీతిగా నా తండ్రి నా ప్రభువా మమ్మల్ని నీ సజీవ రెక్కల్లో కాపాడినందుకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా మీకేమిచ్చినా మేము రుణం తీర్చలేం ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ దాసులు ఏర్పరిచిన ఇటు కూడికలను బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నీ దాసులు నాయన దైవజనులు ప్రభువా వస్తున్న మార్గాల్లో మీరు తోడుగుండి ప్రభువా. అయా ఆయన ద్వారా ప్రభువా మాతో ఇక్కడున్న ప్రతి బిడ్డతో అయా ఈ గ్రామ ప్రజలతో అనేకులతో ప్రభువా మీరు తేటగా మాతో మాట్లాడమని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో పడి ఫలించడానికి సహాయం దయచేయమని ప్రభువా మీ గాయమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రతి బిడ్డ హృదయం నా ప్రభువా నాయన తెరవబడాలి ప్రభువా. నా తని రాకడ అతి సమీపంలో ఉంది తండ్రి. నాయన కనుక నాయన ఏ ఒక్క బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టము కాదు కదా ప్రభువా. ఆ రీతిగా నాయన ప్రతి బిడ్డను నడిపించండి అయా నడిపించండి, సహాయం దయచేయండి. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను మీరు నడిపించండి తండ్రి. నాయన అయా దూర ప్రాంతాల్లో అనేక బిడ్డలను మీరు నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. అయా నాయన హృదయాలు తెరవబడాలి ప్రభువా. అయా కఠినమైపోయిన హృదయాలు తెరవబడాలి ప్రభువా. అయా మూసుకుపోయిన వారి మనోనేత్రాలు తెరవబడాలి ప్రభువా. ఆ రీతిగా మీరు కార్యం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దైవజనులు ప్రయాసపడుచున్నారు ప్రభువా. నాయన ప్రయాసకు ప్రతిఫలం మీరు దయచేయమని ప్రభువా. మరొకసారి వస్తున్న దైవజనులు తోడుగుండి నాయన. అయా నీ దాసుని ద్వారా మాతో ప్రతి బిడ్డతో మాట్లాడమని కూడిన బిడ్డలను దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నా ప్రభు వినిబుద్ధిని దయచేయండి తండ్రి. నాయన సాతాను అంధకార క్రియలు ఏ మాత్రం ఇక్కడ నాయన ప్రభు పని చేయకుండా మీ నామములో బంధించి లాయపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంకను అనేక దైవజనులు వస్తున్న వారి మార్గాలు తోడుగుండిని ఇంకను ప్రభు త్వరగా వారిని నడిపించమని మా ప్రభువా ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన ప్రభు ఈ పాదాల సంధికి చేర్చుకుంటావని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములు అడిగి బ్రతిమలు ఆడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం దేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నేను స్తుతించడానికి గణపరచడానికి సమయాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించి తండ్రి సయ్యానైనా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా. సకాలంలో నీ యొక్క నైనా కూడిక జరిగిన దగ్గర రావడానికి మీరే సహాయం దయచేతండి సయ్యా. నా తోటి దైవజనులు బట్టి నీకే వందనాలు ప్రభా. వాడు మీ తోడుగుండు కాపుదల ఉంచుతండి సయ్యా. నీకే వందనాలు ప్రభా. బ్రదర్ని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రతి నెల ప్రభా ఎంతో ప్రయాసతోనైనా భారంతోనైనా ఈ మీటింగ్ పెడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క దైవజన్ని పిలిపించి ప్రభా ఈ వాక్యాన్ని ఈ గ్రామానికి అందిస్తుండగా తండ్రి నైనా మీరే కృప చూపించండి, సహాయం దయచేతండి సయ్యా. దేవా నీకే వందనాలు ప్రభా. నైనా దేవా దైవజనులతో మాతో మాట్లాడడం ప్రభా. నైనా మాకు కావలసిన ఆహారాన్ని మీరు సమకూర్చండి, సహాయం దయచేతండి సయ్యా. నైనా నీ ఆత్మ ఇక్కడ నేను ఉంచను ప్రభా. నీ పరిశుద్ధాగ్ని ఇక్కడ ఉంచను ప్రభా. నీకే వందనాలు తండ్రి సయ్యా. నైనా దేవా ఈ గ్రామాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. నైనా ఈ గ్రామాన్ని మీరు దర్శించదండి దేవా. నీకే వందనాలు తండ్రి. ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభా నైనా మీరే దర్శించిన ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఈ గ్రామం అంతా రక్షణ పొందులాగా మీరే సహాయం దయచేతండి సయ్యా. నీకే వందనాలు ప్రభా.
వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రభా నీకే వందనాలు. పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకే వందనాలు ప్రభా. ఇంకా చక్కగా పాడి నేను స్తుతించి గణపరచడానికి మీరు సహాయం దాచేతండి ఏసయ్యా. నీకే వందనాలు తండ్రి. ఈ సౌండ్ సిస్టమ్ బట్టి నీకే వందనాలు ప్రభా. ఈ లైటింగ్ బట్టి నీకే వందనాలు ప్రభా. నాయన మీరు ఎక్కడ చూపించండి, సహాయం దాచేతండి ఏసయ్యా. నాయన నీకే వందనాలు. దైవజనులు వస్తున్న మార్గాలు అక్కడ మీరు తోడుకోండి ప్రభా. క్షేమంగా నాయన మీటింగ్ జరగడానికి మీరు సహాయం దాచేస్తారని ఈ చిన్న ప్రార్థన భాషలో చేర్చుకుంటారని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్మసిల్లక పైకెగురుదామా. శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, శాశ్వత రాజ్యము కొరకు, నిత్య రాజ్యము కొరకు
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ 2024వ సంవత్సరం తండ్రి నీకు వందనాలు. ఈ 11వ నెలలో 26వ తారీఖున ఈ సాయంత్రకాల సమయంలో ఈ మల్లంపూడి గ్రామంలో నాయన నీ దాసుల ప్రభువా డానియేలయ్య గారిని ప్రేమించి వారి మీద ఉంచినటువంటి భారం కొరకు మీకు వందనాలు. ప్రతి నెలలో ఏదో ఒక తారీఖున ప్రభువా ఈ గ్రామ రక్షణార్థమై మీ సేవకుల్ని పిలుచుకుని ఈ గ్రామంలో సువార్త భారము కలిగినప్పటికీ కూడా అందిస్తున్న విధానం కొరకు మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ కూడిక అంతటిని దీవెనకరంగా జరిగించండి దేవా. కన్నీళ్లతో విత్తినవాడు సంతోషమైన పంటను కోసుకుని వెళతాడని వాక్యం చెలవిస్తుందయ్యా. నాయన భారభరితమైనటువంటి స్వార్థ నిమిత్తమై ఈ కొడుకు నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా అనేక మంది నాయన రక్షణ లేక నాయన రెండవ రాకడ యొక్క నాయన దిద్దుపాటు లేక ఎందరో ఉంటున్నారయ్యా. వాళ్ళందరూ రక్షించబడాలయ్యా. అందుకే నీ దాసులు ప్రభువా ప్రతి నెల ఏదో ఒక విధముగా ఏ విధమ చేతనైనాను అగ్నిలో నుంచి నరకములో నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి భారము కలిగి చేస్తున్న ఈ సేవ అంతటిని ఆశీర్వదించండి. ఈరోజు జరగబోతున్న కొడుకు అంతటిని మీరు అద్భుతంగా జరిగించండి. ఇప్పటికే మంచిగా జరిగించారు. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందారు దేవా. వాక్య పరిసరలో నైనా మీ సేవకులు నిలబెట్టుకుని 7 అంతల ఆత్మతో నింపండి. సంఘాన్ని మీరు దీవించండి. సరిహద్దులు విశాలపరచండి. సంఘములో ఉన్న పరిసారకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా నీ పని నిమిత్తమే ఇక్కడ వాడబడుతున్న ప్రతి బిడ్డలను మీరు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరచమని, అంతే మాత్రమే కాదు గ్రామంలో ఉన్న నాయకులను, అధికారులను, చిన్నలను, పెద్దలను, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది రాత్రికాల సమయమందు ప్రభా మీ దాసులు మిక్కిలిగా ప్రేమించి నాయన నీకు వందనాలు. మీరు చూపుచున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి దినము నాయన, ప్రతి నెల ప్రభా ఈ రీతిగా నీ కుమారుని చేత గొప్ప సమావేశాన్ని మీరు ఏర్పాటు చేస్తూ అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది గ్రామస్తుల ద్వారా ప్రభా నువ్వు చక్కగా ప్రభా మర్యాదగా క్రమముగా మీరు జరిగిస్తున్న ఈ కూడికలను బట్టి, కుటుంబాన్ని బట్టి, వారి సంఘాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఉన్న భారమును బట్టి ప్రభా, వారికి ఇచ్చిన పనిని బట్టి, వారికి ఇచ్చిన ప్రభా తలాంతును బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మరి దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. నాయన సేవకులను బలముగా మీరు వాడుకోండి. ఇదిగో తండ్రి, పరంజ్యోతి అయ్యగారి ద్వారా ప్రభా మాట్లాడుచు ఉండగా ప్రతి వారికి కూడా వినగల చెవులు, గ్రహించుకునే మనస్సు మీరు దయచేయండి. వాక్యం విత్తుచుండగా నా తండ్రి నీకు వందనాలు. ప్రతి వారు కూడా దానిని పట్టుకొని ప్రభా హృదయానికి ప్రభా హత్తుకోవడానికి సహాయం చేయండి. వినువారిగా కాకుండా గైకొని వారిగా సిద్ధపరచు నాయన. ఈ ప్రయాస ఎంత మాత్రం వ్యర్థం కాకుండా మెలకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. వారు ఎంతగా హెచ్చిస్తున్నారో ప్రభా అంతకంటే అధికముగా వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను ప్రభా మీరు అభివృద్ధి ఆశీర్వదకరముగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. చలి అనక ప్రభా
నా తండ్రి విసుగుదల లేకుండా ప్రతి వారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వారి కుటుంబాలను ప్రభా, వారి సంఘాలను కూడా బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. పరమందుని ఉన్నావు తండ్రి. నీ ఆత్మ ఇక్కడ సంచారం చేయుచున్నది. నీ దూతలు ఇక్కడ ఉన్నారు ప్రభా. నీ పనివారి చేత ప్రతి ఒక్కటి ప్రభా నాయన ప్రభా బహు విలువైనదిగా సిద్ధపరచండి, సహాయం చేయండి నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. మహిమ కలిగిన దేవుడవు. పరలోకమందు దూతలు ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయించున్నట్లుగా పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక అని మీరు సెలవిచ్చినట్లుగా భూమి మీద ప్రభా ఇదిగో పరిశుద్ధులైన వారు నీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా మీ ఆత్మ ఇక్కడ సంతోషించుచున్నదని, నీ ఆత్మ సంచారం చేయించున్నదని, మీ దాసులు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన విధానాన్ని సఫలత చేకూరుస్తున్నారని వారి కోరిక మీరు సిద్ధింప చేస్తున్నారు. మేము నమ్ముచు విశ్వాసిస్తున్నాం ప్రభా. మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు ప్రభా. నీ కార్యక్రమం అంతా ప్రభా జయప్రదముగా మీరు జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు ఆరంభం నుంచి అంతవరకు నీ కృపాధ్యక్షత మీరు వహించి నాయన సహాయం చేసి మీ నామాని ఘనత మహిమ ప్రభావములు నిత్యము మీరే పొందుకోమని యేసయ్య ఘననామమును ప్రార్థించి అతి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 సజీవుడవైన యేసయ్యా నీకు స్తోత్రం 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 కృపగలిగిన వాడానికే స్తోత్రం 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 దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రం 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 మహాగణుడానికే స్తోత్రం 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 పరిశుద్ధుడవైన దేవానికే స్తోత్రం 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 నమ్మదగిన వాడానికి స్తోత్రం 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 మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యానికి స్తోత్రం 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 మరణపు ముళ్ళును విరిచిన వాడానికి స్తోత్రం 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 ఆదరణకర్తానికి స్తోత్రం 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 నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవా
స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మన రెండు హస్తంలో ఆకాశం వైపు చూపుతూ ప్రతి ఒక్కరూ కూడా దేవాది దేవునికి స్తోత్ర ఆలాపన చేస్తూ కళ్ళు మూసుకుందాం. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క భయము చేత మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమ చేత ఉండగాన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా ప్రభువు పేట మనవి చేస్తున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవాతి దేవుణ్ణి ఇంతసేపు కూడా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవనాతి దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాం. ఇంకను కూడా దేవుని యొక్క ఆత్మ మనందరితో బలముగా మాట్లాడినట్టుగా దేవుని యొక్క దైవ స్వరముతో మనందరినీ కూడా స్పందించులాగన ఒక దిద్దుబాటు కాలాన్ని మనకు దేవుడు దయచేయలాగన ఈ యొక్క మాసంలో దేవుడు మనందరిని నడిపించేలాగన అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. అమ్మ నోరు తెరిచి కొంతసేపు దేవుణ్ణి, దేవా మాతో మాట్లాడండి నాయన, నీ దైవ దాసుల్లో నుంచి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు దయచేయి ప్రభువా. మేము సిద్ధపాటుకొని ప్రభువా ఈ యొక్క జీవితాలని ప్రభువా సరి చేసుకోవడానికి ప్రభువా ఈ చివరి రోజుల్లో కావాల్సిన వర్తమానాన్ని మా అందరికీ దయచేయి ప్రభువా అని అందరూ కూడా ఒక్కసారి అడగగలవా? అయ్యా అయ్యా దేవా దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 మీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మనసారా దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి రెండు హస్తంలో ఆకాశం వైపు చూపుతూ కొంతసేపు దేవాతి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఏవా మీకు వందనాలు ఆయన నామాన్ని స్తుతించుకుంటూ, అయ్యా మీ యొక్క వర్తమానానికి మేము వెళ్ళబోతుండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి నాయన. యేసయ్యా నీ నామం మాత్రమే మహిమపరచబడాలి, యేసయ్యా నీ నామం మాత్రమే కీర్తించబడాలి ప్రభువా అని చెప్పి, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. మహోన్నతుడా చిన్నపిల్లలు అందరూ నోరు తెరిచి రెండు చేతులు పైకెత్తు, స్తోత్రం చెప్పు, కళ్ళు మూసుకో. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెప్పాలి. యేసయ్యా మీకు వందనాలు. మన స్వరములు దేవుని సన్నిధికి చేరాలి అంటే మనం మనసారా దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా అని పిలుద్దాం, యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. చక్కటి వాతావరణం ఇచ్చావు, అందును బట్టి మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా, మా హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలు, మంచివాడా మీకు స్తోత్రాలు, ఆరాధనకి యోగ్యుడా మీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు. కృపగల దేవా మీకు వందనాలు, జాలిగల దైవమా యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీ దాసులను ప్రేమించి వారికి ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సిద్దుబాటు అనే యొక్క కూడిక కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ రెక్కల నీళ్ళలో మీరు బలపరుచుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు కూడా ఇన్ని మాసాలు కూడా నీ యొక్క కృప చొప్పున ఈ యొక్క కూడికలు మీరు జరిగించుకుంటూ వచ్చారు. ఈ నెలలో కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభువా ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రభా మా యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభా ఈ రోజు అందరము కూడుకుని ప్రార్థిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా మయంపరచబడిన ఘనదేవా మీకు వందనాలు. ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దైవదాసులను క్షేమంగా తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. దేవా మీకు వందనాలు. ఈ రోజు ప్రభువా నీ యొక్క దాసుల ముఖాంతరంలో నుంచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు మాట్లాడిన తర్వాత మా జీవితాలను మీరు సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ఒక గొప్ప సమయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చాలామంది ప్రభా దిద్దుబాటు లేకుండా అనేక విషయాల్లో ప్రభా ముందుకు వెళ్తున్నారు. వాటన్నిటిని సరి చేయబడటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపాదీవెనలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. ఇక కూడికి ఎంతమంది వచ్చారో అందరూ దీవించును, ఆశీర్వదించండి. వారు వెళ్ళేటప్పుడు ప్రభా ఒక మంచి మనశ్శాంతితో బయటికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఒక దిద్దుబాటు జీవితాన్ని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ పరలోక మార్గానికి వెళ్ళడానికి ప్రభా నీ కృప చొప్పున ఒక దిద్దుబాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా కనికరము చొప్పున మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితాలను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి మనసులను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. అలనాడు ప్రభా యేసయ్యా మీరు మా పితరులతో మాట్లాడావు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ సరిహద్దులను విశాలపరిచి వచ్చిన దైవజనులను జ్ఞాపకం చేసుకుని వచ్చిన విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంగణానంతటి కూడా నీకు ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్నపిల్లలు ప్రభా ఎవరు అల్లరి చేయకుండా ప్రభా నీ వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మనసులను మా బ్రతుకులను చక్కదిద్దుకోవడానికి నీవిచ్చిన సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి సహాయము చేయమని మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా మరి ప్రతి నెల క్రమముగా అయా మీరు జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. అయా నీ అనాది ప్రణాళికను బట్టి, అయా నీ ఉన్నతమైన సంకల్పమును బట్టి, అయా మీరు ఈ కూడికలను జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మరి కూడికల ద్వారా ప్రభా అనేక మంది బలపడి, అయా ఆత్మీయముగా స్థిరపడి, అయా మరి నూతనముగా అనేక మంది రక్షించబడి దేవా సంఘములలో చేర్చబడుటకు కూడా అయా నీ కృపను అనుగ్రహించండి కూడికల ద్వారా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే నిజ దేవుడవు, నీవే ఉన్నవాడవు, నీవే ఏకైక దేవుడవు తండ్రి. అయా నీ నామమును ప్రకటించుటకు ఒక పాత్రలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను ప్రభా. మరి సమయంలో దేవ మీద ఆస్తులను మరి పరంజ్యోతయ్య గారిని ప్రభా అయా నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. అయా మాకు ఎటువంటి మాటలను మీరు వినిపించుటకు మీరు సిద్ధపరిచారు మీ దాసులను ప్రభా. అయా మాకు వినిపించండి దేవా వేడుకుంటున్నాను తండ్రి. అయా మరి కడవరి దినములలో భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా తండ్రి అయా నీ రాకడ కొరకు, అయా ఆ యొక్క నిత్య రాజ్యము కొరకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి దినము తండ్రి. అయా మేము ఏ రీతిగా సిద్ధపడాలో ప్రభా అయా మీరు నేర్పించండి వాక్యము ద్వారా తండ్రి వేడుకుంటున్నాను. సజీవుడా మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడా, స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. అతి త్వరగా నువ్వు రాబోతూ ఉన్న ప్రభా అయా సిద్ధపరిచిన స్థలమునకు మమ్మలను తీసుకుని పోవుటకు దేవా అయా మేము సిద్ధపడగలిగిన అయా బుద్ధి కలిగిన కన్నికల వలె మేము
ఉన్నామో లేదు ఈ రాత్రి ప్రభా నీ మాటల ద్వారా మాకు తెలియచేయండి తండ్రి. యేసయ్యా వేడుకుంటున్నాను దేవా, మీరు తెలియచేయండి. స్థలములో కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్క హృదయముతో ప్రభు వారు గ్రహించినట్లుగా వారి యొక్క జ్ఞానమునకు అర్థమయ్యే రీతిగా ప్రభు మీరు మాట్లాడండి దేవా, వేడుకుంటున్నాను. అయ్యా మీరు మాట్లాడండి దేవా. ఏ ఒక్కరు కూడా అయోగ్యులుగా ఉండకుండా ప్రభా యోగ్యమైన వారిగా అర్హత కలిగిన వారిగా నిత్య రాజ్యము కొరకు ప్రభా మీరు సిద్ధపరచండి దేవా, వేడుకుంటున్నాను. సజీవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా, నీ మాట బ్రతికించేదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీరు బ్రతికించండి ఆత్మ సంబంధముగా తండ్రి. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో నువ్వు ఎరిగినవాడవు గనుక ప్రభా ప్రతి ఒక్కరి స్థితిగతులను మరి ఈ వాక్యము ద్వారా మీరు మార్చండి ప్రభా, సరిచేయండి ప్రభా, సరిదిద్దండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభా. నీకు వందనాలు వందనాలు ఆత్మదేవా, నీ స్వాధీనంలోకి తీసుకొనండి. వ్యతిరేకమైన వాటిని అయ్యా మీరు బంధించండి ప్రభా, వేడుకుంటున్నాను. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దయచేయండి ప్రభా. నీ దాసులను బలపరచండి ప్రభా, వేడుకుంటున్నాను. నీ యొక్క నోటి బోరగా దేవా సమయంలో మీరు వాడుకోనండి దేవా, వేడుకుంటున్నాను. మీరు బలపరచని దాసులను తండ్రి మీరు అభిషేకించండి ప్రభా, వేడుకుంటున్నాను. నీ శక్తితో నింపండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా గొప్ప దేవుడా నీకు వందనాలు 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 ప్రభా. అయా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ సమయంలో దేవా నిత్య రాజ్యము కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గూడూరులో పరిచయం చేస్తున్న సమర్పణ పాలయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఆ విధంగానే ఉందాం. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవుడు తన వాక్యము చేత మనలను దర్శించునట్లు ఎన్నడు వినని నూతనమైన వాక్యపు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచునట్లుగా ఆయన సహాయము కొరకై ఆయన నామము హెచ్చించబడినట్లు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నడూ చూడని విశేషమైన కార్యములు, దేవుడు ఇష్టపడే ఆత్మ సంబంధమైన కార్యములు మన జీవితాలలో ఈ రాత్రి ప్రభువే జరిగించినట్లుగా మనమందరము చప్పట్లు కొడుతూ ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలమంతా దేవుని మహిమ చేత నింపబడినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. ఒక్కొక్కరిని దేవుడు తన వాక్కు చేత తాకునట్లు, తన వాక్కు చేత బలహీనమైన వారిని బలపరచబడినట్లుగా, తన వాక్కు చేత కృంగిన వారు లేపబడినట్లుగా, తన వాక్కు చేత వేదన నొందిన వారు నూతనమైన ధైర్యమును పొందుకొని, నూతనమైన బలము పొందుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపడేటట్లుగా ప్రభువు తన వాక్కు చేత మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతను బట్టి మహనీయుడవును, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడమైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు
స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంతపు ప్రజలు రక్షించబడడానికి, రక్షించబడిన వారు ఆత్మీయముగా ఉజ్జీవించబడడానికి ప్రతి నెల ఒక రాత్రి తండ్రి అనేక ప్రజలు వాక్యము విని వారి జీవితాలు సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీరిస్తున్న విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ పనిని పూనుకొని మీ రాజ్య విస్తరణ చేయుట కొరకై మీ ఎన్నికలో ఉన్న మీ దాసులు ప్రభువా దానియేలు గారిని మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ నవంబర్ నెలలో తండ్రి ఈ రాత్రి వేళ మీ పక్షమందు నిలచి అయ్యా విను ప్రజలకు ఆశీర్వాదకరముగా మాట్లాడు కొరకైనా మీ ఎన్నికలో మీ ఏర్పాటులో నాయన ఆంధ్ర రాష్ట్రం అంతట తండ్రి సువార్త ఉజ్జీవాన్ని రేకెత్తించిన దైవజనులు ప్రభువా పరంజ్యోతాయి గారు మీరు నడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి. ప్రభువా సువార్త ప్రకటించు వారి పాదములు నాయన ఎంతో సుందరమైనవని సెలవిచ్చినట్లుగా ఇదిగో నాయన మరో మారు ఈ ప్రాంతంలో ఈ స్థలములో అభిషక్తులైన మీ దాసులు అడుగు పెట్టడం కొరకు మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ స్థలములో నిలిచిన ఈ ప్రాంతములో సువార్తను ప్రకటిస్తున్న దైవజనులకు కుటుంబాన్ని పరిచయను ఇంకను నానాటికి వర్ధలింపచేయండి తండ్రి. ఈ రాత్రి వాక్యం వినడం కొరకై ఇక్కడికి విచ్చేసిన నీ యొక్క బిడ్డలందరిని దీవించండి, దైవజనులందరినీ కూడా మీరు దర్శించండి. ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా మీ దాసుడు అయ్యగారిని మరుగు చేసుకుని మీరే మాట్లాడి పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు మాకు తెలియపరచమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కుడి చేపగెత్త ఆమేన్ అని ఒకసారి చెప్పగలరా? ఆమేన్. రెండు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ నెమ్మదిగా కూర్చోండి. పాస్టర్ దానియేలు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క దైవ సేవకులను పిలిచి కూడి వచ్చే వారికి మాత్రమే కాకుండా మైక్ ద్వారా ఈ గ్రామానికి ఆశీర్వాదం రావాలని, నిజ దేవుని యేసయ్య ఆ కదలికలు యేసయ్యను గూర్చిన విషయాలు అనేకులు తెలుసుకోవాలని ఈ యొక్క మీటింగుని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెలలో మరి ఇది ప్రత్యేకమైన మీటింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతటా దేవుని సేవలో ఎన్నో సంవత్సరాలుగా విరివిరిగా వాడబడుతున్న దైవజనులు, జీజీఎం వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతాయి గారు మనతో ఉన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మరి ఈ ప్రాంతమంతా కూడా అయ్యగారు దేవుని సువార్తను ప్రకటించారు. ఈ మాట చెప్పాను నేను వెళ్ళి మల్లంపూడి వెళ్ళాలి అయ్యగారంటే, బ్రదరు నేను ఆ ఏరియాలన్నీ కూడా తిరిగిన వ్యక్తినే అని ఎంతోమంది. నేను ఒకసారి ఇంచుమించుకు ఒక 12 సంవత్సరాలు అవుద్ది కంచడంలో ఐపీసీ మీటింగ్స్ జరిగితే అక్కడ అయ్యగారు 3 గంటల 45 నిమిషాలు వాక్యాన్ని బోధించారు. చాలామంది వాక్యాన్ని విని కన్నీళ్ళు విడిచి దేవునికి సమర్పించుకున్న వాళ్ళని స్వయంగా నేను చూశాను. అలాంటి దైవజనులు ఈ రాత్రి ఇక్కడికి రావడం అనేది అది మాటలలో చెప్పుకున్న మనకు తనువు తీరదు, తృప్తి పొందలేము. కాబట్టి తృప్తికరమైన దేవుని సందేశాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక దైవజనులకు అవకాశం ఇద్దాం. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆయా ఎట్లా దానియేలు పాస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తున్న బల్లంపూడి రావాలంటే డైరీ చూసి వస్తున్న బ్రదర్ అని చెప్పారు. కాబట్టి రాత్రి చిన్న దేవుని సేవకుడిగా నా మనవి ఆలకించి పెద్ద అయ్యగారు పరంజ్యోతి అయ్యగారు తండ్రి సమానులు ఈ రాత్రి ఇక్కడికి వచ్చినందులకై అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ విలువైన సమయంలో దేవుని సందేశాన్ని అందించవలసిందిగా రెవరెండ్ డాక్టర్ బిషప్ పరంజ్యోతి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ అయ్యగారిని ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి చాలా చక్కటి వాతావరణం, చక్కటి గ్రౌండ్ దేవుడు మీకు ఇచ్చారు. మరి నేను రావడానికి సోదరులు సమర్పణరావు గారు చాలా కృషి చేశారు. మర్యాదగా ఇంటికి వచ్చి వెంటబెట్టి తీసుకొచ్చారు. అలాగే మా ఆత్మీయ కుమారుడు ఆర్కే, అలాగే మా బాబు బిల్లిగ్రహం, మీ అందరితో ఇలా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మరి స్థానిక వారా పాస్టర్ గారు, ఇక్కడ పాస్టర్ గారు బయటికి వెళ్ళారు. మంచి ప్రతి నెల ఎలాగో చేస్తున్నారని విన్నాము, చాలా సంతోషం. చిన్న వాక్యం చదువుకొని పిలిపి